మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నికలేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడినగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్మకి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పిల్లల కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న పిల్లలు మరి చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్న పత్రికలో ఉన్నాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు పిల్లలు మరి అపోస్తలుడైన పౌలు చాలా పెద్ద పత్రిక, 16 అధ్యాయాలు రాసినా కూడా అంతవరకు రోమా సంఘాన్ని అపోస్తలుడైన పౌలు దర్శించలేదంట. హి హాస్ నాట్ విజిటెడ్ ది రోమన్స్. కానీ ఆయన రోమా సంఘం యొక్క విశ్వాసాన్ని గురించి విన్నట్టుగా చూస్తాం. ఆ సంఘమును బలపరచాలని ఆశతో చాలా విషయాలు రాస్తాడు. బహుశా బైబిల్ గ్రంథంలో అంతా కూడా ఆత్మీయంగా మరి టఫ్గా ఉంది బుక్ ఏదంటే రోమన్స్ ఈజ్ ద టఫెస్ట్ బుక్. అండ్ దిస్ 8th చాప్టర్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పెషల్. చాలామంది స్కాలర్స్ ఏంటంటే దిస్ ఈజ్ ది మోస్ట్ స్పెషల్ చాప్టర్. నిజంగా చదవండి, శ్రద్ధతో చదవండి. చాలా ప్రత్యేకమైన, అంటే పిల్లరా ఇందులోంచి మీరు చదివితే కనుక ఇంటికి వెళ్ళి చదవండి. ఒక్కొక్క వచనంలోంచి ఎంతో మాట్లాడుకోవచ్చు, ఒక్కొక్క వచనం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అసలు రోమన్స్ 8లో అంటే నిజంగా చెప్పాలంటే కూడా ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా తక్కువే, అంత ఉంటుంది పిల్ల, అంత సబ్జెక్ట్. ఇక మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మరి ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ప్రారంభిస్తాడు. ధర్మశాస్త్రములో కూడా ఏ మనుష్యుడంట కూడా దేవుడు ఏ నీతినైతే ఆశించాడో ఆ నీతిని మానవుడు ధర్మశాస్త్రం వల్ల పొందుకోలేకపోయాడు అంటాడు. దేవుడు ఆ సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు. వేల సంవత్సరాలు జరుగుతుంది, కానీ ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఆశించిన నీతి రావట్లేదు మానవుడికి. ధర్మశాస్త్రాన్ని కూడా ఎవడు కూడా చేయజాలనే స్థితిలో ఉన్నాడు అంటాడు ఆ వాక్యంలో చూసినప్పుడు. నోబడీ వాస్ ఈవెన్ టు ఫుల్ఫిల్ దట్ కమాండ్మెంట్స్. చాలాసార్లు అనుకుంటాం మనం ఏమున్నాయి 10 ఆజ్ఞలు ఏమన్నా కదా, 10 ఆజ్ఞలు అంటే వాక్యం ఏమంటుందంటే 10 ఆజ్ఞల్లో 9 నువ్వు చేసి ఒక జాగర పడిపోతే, ఒక జాగర పడిపోయావు కాబట్టి నీకు 90% మార్క్స్ లేవంటాడు. యు ఆర్ 0 అగైన్. మళ్ళీ అన్నింటిలో పడిపోయినట్టేనంట ఒక చోట పడిపోతే. అందుకే ధర్మశాస్త్రం అంతా కష్టమైంది. పోవాలి, అందుకే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తుంటాడు. ఏదైతే ధర్మశాస్త్రము చేయలేకపోయిందో అది కృప ద్వారా సిలువలో జరిగింది. కాబట్టి క్రీస్తుని అంటాడు, క్రీస్తుని వెంబడించడం వల్ల అంటాడు ధర్మశాస్త్రం అని. ఇక్కడ ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని చేయలేకపోయారు, కేవలం క్రీస్తు మాత్రమే చేయగలిగాడు. కాబట్టి వెన్ యూ ఫాలో క్రైస్ట్ యూ హ్యావ్ డన్ ఎంటైర్ లా. దేవుడే నీతి ధర్మశాస్త్రము ద్వారా ఇవ్వాలనుకున్న ఆ నీతిని యేసు రక్తం ద్వారా పొందుకుంటూ ఆయన విశ్వాసము ద్వారా ఆయనలో పొందుకుంటామన్న సంగతిని మరి పాల్ రాస్తుంటాడు ఇక్కడ. మరి 8వ అధ్యాయంలో చూసినప్పుడు ఇంకా రాస్తుంటాడు, ఆత్మలో ఉన్నవాడు పిల్ల ఆత్మ సంబంధం అంటే ఆత్మ సంబంధమైన విషయాల గురించి ప్రయాసపడుతుంటాడు. చాలాసార్లు నిజంగా ఈరోజు సంఘం చూసుకోవాల్సిందంటే am I spiritual అనే క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. నిజంగా నేను ఆత్మీయంగా ఉన్నాను. ఆత్మీయంగా ఉన్నవాడు ఆత్మ సంబంధమైన విషయాల గురించి పాకులాడుతుంటాడు, ప్రయాసపడుతుంటాడు, పరిగెత్తుంటాడు ఆత్మ సంబంధమైన విషయాలకు. అలాగే పిల్లలు మరి లోక సంబంధం వాడు శరీర సంబంధ విషయాల కొరకు ప్రయాసపడుతుంటాడు, వాడి కొరకు పరిగెడుతుంటాడు. ప్రయారిటీ, ఈరోజు మన ప్రయారిటీ ఏమైంది? స్పిరిచువల్ లైఫా లేకపోతే ఫిజికల్ లైఫా? అంటే ఫిజికల్ లైఫ్ అవసరం లేదండి, అవసరం. ఉద్యోగాలు అవసరం, పని చేయడం అవసరం, ప్రతిదీ అవసరం. ఎవ్రీథింగ్ వీ నీడ్. ది థింగ్ ఈజ్ దట్ వే వీ రన్, అది ఇంపార్టెంట్. ఉద్యోగం పోవద్దని దేవుని వాక్యం చెప్పట్లేదు, పని చేసుకోవద్దు, సంపాదించుకోవద్దు, చేయొద్దు అంటలేదు. యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. ఎందుకంటే లివింగ్, ఎందుకంటే భోజనం వాక్యం ఏం చెప్తాడంటే ఎవరైతే పని చేయరో వాళ్ళు తినడానికి అర్హత లేదంట. దే డోంట్ డిజర్వ్ టు ఈట్ అంటాడు. పని చేయనోడు తినడానికి అర్హత లేదంట. పని చేయకుంటే గుత్త తింటా అంటే సెట్ కాదంట, ఒప్పుకోదు వాక్యం. పని చేసే ముందు పని చేసినాకనే తినాలంట. అందుకే దేవుని వాక్యమాల చూసినప్పుడు అంటే కదా, అందుకని ఎందుకు మనము ఆత్మీయ సంబంధ విషయంలో వారంటే ఆత్మ సంబంధం విషయం నీకు జీవం తీసుకొస్తున్న తర్వాత అంటుంది కదా, లోక సంబంధం కేవలము
యూ విల్ లీవ్ దిస్ వరల్డ్. ఏమీ పొందుకోకుండా మరి శరీరం మరణం వైపు వెళ్తుంది, నిత్య మరణంలోకి వెళ్తావు కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తూ కిందికి వచ్చినప్పుడు ఇంకా చాలా విషయాలు మాట్లాడతారు. అందులో ఎక్కువసేపు ఉండను. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఇక్కడ చివరిగా చూసినప్పుడు అక్కడ ఒక మాట అంటాడు, చాలా ఇష్టమైన వాక్యం 10వ వచనంలో కొలుస్తారు కనుక చదవకండి పిల్లలు. దేవుని వాక్యభాగం చూసినప్పుడు అంటే కదా, క్రీస్తుయేసుని లేపిన వాని ఆత్మ, పరిశుద్ధాత్మను పొందుకోవడం గురించి మాట్లాడతాడు. క్రీస్తుయేసుని లేపిన వాని ఆత్మ మృతతుల్యమైన మీ శరీరంలో నివసించిన ఎడల ఆయన మీలో నివసించి ఆత్మ ద్వారా మీ శరీరాన్ని తిరిగి లేపుతాడంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విశ్వాసికి చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకుంటే, ఏ పరిశుద్ధాత్మ అయితే ప్రభువును ఆ యొక్క మరణములో నుంచి పునరుత్థానం తీసుకుందో ఆ పునరుత్థాన అనుభవంలో ఉంటాం. చాలాసార్లు కూడా పునరుత్థానం అంటే ప్రభు అంటాడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వార్త అంటది కదా, ఆయన లాస్ట్ రోజులే పునరుద్ధానం నేనంటాడు. యేసయ్యలో ఉన్నాడు, ఆల్రెడీ బతికున్నాడు, చచ్చినోడు కాదు, వాడు బతికే ఉంటాడు. వాక్యములో యేసయ్యలో ఉంటే నువ్వు పునరుద్ధాన ఆత్మను కలిగి ఉన్నట్టు. యూ విల్ హ్యావ్ ది లైఫ్ ఆఫ్ రిసరక్షన్ ఇన్ యూ. నీలో ఆ ఆత్మ ఉంటుంది. కాబట్టి ఈరోజు వస్తే ఈరోజు, రేపు చేస్తే రేపు, ఎప్పుడు చేస్తే అప్పుడు, ఎప్పుడు చనిపోయినా, ఎప్పుడు దేహము చాలించినా కూడా ప్రభుతో వెళ్ళిపోతావు. యువర్ సోల్ విల్ లివ్ ఫర్ ఎవర్. ఆ మాటను పాల్ చెప్తూ ఉంటాడు పిల్లలు. ఫ్యూచర్ గ్లోరీ గురించి చెప్తాడు, మనం పొందుతున్న శ్రమల గురించి మాట్లాడతాడు. చాలాసార్లు అనుకుంటాం, కొన్నిసార్లు శ్రమలు పడుతుంటే ఆ తర్వాత కన్క్లూషనే బాగుంటుంది. శ్రమలు పడుతున్నప్పుడు చాలాసార్లు ఇదందరి శ్రమలు పడుతున్న అందరి కోసం మాట్లాడుతున్నమాట. శ్రమలు పడుతున్నప్పుడు అంటాడు కదా, ఏమంటాడు, పొందబోవు మహిమ ముందు పొందుతున్న శ్రమ యా పాటిది. హల్లెలూయా. ఒకవేళ కంపేర్ చేస్తే నథింగ్ కదమ్మా. మంచి టేప్ రికార్డు కొనడానికి పోయినావో, లేకపోతే మంచి టీవీ కొనడానికి పోయినావు అనుకో, మంచి టీవీ, అమ్మ నువ్వు చాలా లక్కీ అమ్మ, నువ్వు ఫస్ట్ టైం వచ్చావు, కొత్త సంవత్సరంలో కాలు పెట్టావు, ఈ 40,000 టీవీ నీకు 100 రూపాయలకి ఇస్తున్నామంటే ఎట్లుంటుందమ్మా? ఆహా, 40,000 టీవీ 100 రూపాయలకు వస్తే నిజంటే మరి నువ్వు బొడ్డే 100 రూపాయల శ్రమకు దేవుడు నిత్య జీవం ఇస్తున్నప్పుడు అదంటాడు కదా, పొందబో మహిమ ముందు పొందుతున్న శ్రమ ఏ పాటిది. ఆ మహిమ గురించి, ఆ నిత్య జీవముని గురించి ఏదైతే దేవుడు నీకు ప్రణాళిక పెట్టాడో, శిలువ రక్తం ద్వారా ఏదైతే ఈయననుకున్నాడో అది దాని ముందు నువ్వు పొందుతున్న శ్రమ అనుకుంటాం కదా. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈయన వచ్చిన శ్రమ అంటే నాదే గొప్పది. ప్రపంచంలో అసలు ఎవరన్నా ఇంత కష్టమైన పరిస్థితుల్లో, ఇంత ఇబ్బందులు ఎవడు పోతలేడు, నేను కాబట్టి మరి పొడి చేసినట్టు నేను కాబట్టి దేవుల్లో ఉన్న వెంటనే దేవుడిని ఇడిచి వెళ్ళిపోతుండే. పొడి చేసిన పెద్ద నీ అంత తోపు ఇంకా ఓడలేడు భూమి మీద అన్నట్టు అయిపోతుంది. పౌలు అంటాడు, అరే బాబు నువ్వు పొందేది చాలా ఎక్కువది, పొందుతున్నది చాలా కొంచెము, వెరీ లిటిల్. దాన్ని కంపేర్ చేసుకుంటే ఈ శ్రమలా కనబడదంట పిల్లరా. అంటూ శ్రమ పడుతున్న వారందరి కోసం రాసిన వాక్యం ఇందులో ఈరోజు చదివించిన వాక్యం. ఒకసారి చదువుకున్న వాక్యం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి ఏమంటున్నామా అంటారా, ఏమంటుండు, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. ఈ యొక్క వచనము 4 భాగాలుగా విభజించుకోవచ్చాము. ఒక వచనం 4 భాగాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఒక మాట పిల్లరా ఎరుగుదుము అంటాడు, కానీ అక్కడ ఇంగ్లీష్లో అంటే వీ నో అంటాడు. ఇంగ్లీష్లో పాల్ సేస్ వీ నో. కొంచెం ఇంగ్లీష్లో మీ పైన మీకు ఉల్టా వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ కింద నుంచి వస్తుంది అనుకోండి. వీ నో, మేము ఎరుగుదుము అంటాడు పిల్లలు. ఈరోజు నోయింగ్, దేవుని వాక్య భాగంలో ఈరోజు పిల్లలు దేవుని వాక్యం చెప్తుందంటే పిల్లరా వీ నో సంథింగ్. ఈరోజు ఒక మాట అంటుంది, వీ నో అంటుంది, మేము ఎరుగుదము. వీ నో ఎవరికి తెలుసంటే పిల్లరా, ఎవరికి పడితే వారికి సంగతులు తెలియదు. కానీ ఎవరైతే యేసును అంగీకరించారో, ఎవరైతే యేసులో విశ్వాసం ఉన్నారో, ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడ్డారో, ప్రభు రక్తంలో ముద్రించబడ్డారో, ఆత్మ పొందుకున్నారో వారు మాత్రమే ఈ సంగతులు గ్రహించగలుగుతారు. వీ నో. దేవుని సన్నిధిలో మనందరము కూడా పైన చెప్పే సంగతులని మనకు తెలవాలంటే వీ షుడ్ బిలాంగ్ టు గాడ్. దేవునికి చెందకుండా తెలుసుద్దామా? ఇంట్లో
బీరువా ఉందనుకో, బీరువా లాకర్లో డబ్బులు ఉందనుకో, లాకర్ తాళం ఏడుంటే ఎవరికి తెలుస్తుంది? ఇంటి వాళ్ళకే తెలుస్తుంది. ఇంట్లో ఉన్న యజమానికి ఇంటి వాళ్ళకి చెప్తాం, బయట వాళ్ళకి చెప్తాం మేడం. బయట వాళ్ళకి చెప్పాను, ఎందుకంటే ఏడుంటే తెలిసి ఏడికే తీసుకోవాలి తెలుసు ఇంటి వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు దేవునికి చెందిన వారం కాబట్టి మనకు తెలుసు. ఇంటి వాళ్ళకి కూడా చెప్పండి ఒకటి ఉంటుంది. ఏం చెప్పమ్మా? ఏం చెప్తారు? ఇంటి వాళ్ళకి కూడా చెప్పండి ఒకటి ఉంటుంది. ఏం చెప్పండి? పాస్వర్డ్. నా మొహం పెడితేనే రావాలి, నీ మొహం పెడితే రావాలి. నా ఫోన్ నాకే అట్రాక్ట్ అవ్వాలి, నీకు అట్రాక్ట్ అవ్వద్దు. ఫేస్ పాస్వర్డు, తమ్ము వేసే నేను పోను అందులోకి. రైట్, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్. రైట్, ఇప్పుడు ఇంటోలో కూడా చెప్పలేని ఉంటాయి అందులో. అందుకే దేవుని స్తోత్రం, ఇది చాలా రహస్యమైంది. రైట్, ఓకే. కానీ ఈరోజు ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యంలో చెప్తున్నప్పుడు దేవుని వాక్యం వీ నో అంటుంది, మనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే దేవుని బిడ్డలము, దేవునిలో విశ్వాసంలో యేసు రక్తంలో ముద్రించబడ్డ వారు కాబట్టి వీ నో ఆల్ థింగ్స్. ఆ పైన రాసిన సంగతులు బయట వాళ్ళకి తెలుస్తో తెలియదు కానీ నీకు నాకు మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే బికాస్ వి బిలాంగ్ టు ది క్రైస్ట్. వి నో. పాల్ అంటున్నాడు, మేమెరుగుదుము. ఐ నో అంటలేడు. వండర్ఫుల్. కొన్నిసార్లు అనిపిస్తుంది కొన్ని వర్డ్స్ ఎంత వండర్ఫుల్ ఉంటుందమ్మా. అందుకే దావీదు కూడా కీర్తన రాసి 25వ కీర్తన అంటే కదా, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుతురు, కొందరు రథములు బట్టి అతిశయపడుతురు, మనమైతే యెహోవా నామం పెట్టి అతిశయపడుదుము. మనము అంటాడు ఆ కీర్తనకారుడు. తను కీర్తన రాస్తున్నా కూడా అక్కడ సంఘమునంతా యేసు రక్తంలో ముద్రించబడ్డ బిడ్డ విశ్వాసులందరికీ మనమైతే యెహోవా నామం పెట్టి అతిశయపడు. అలాగే రోమాలో పౌలు అంటాడు, వి ఆల్ నో దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్. యేసులో విశ్వాసం లేని వారు, రక్తంలో ముద్రించిన ప్రతి ఒక్కరు కూడా దే నో ఆల్ థింగ్స్ which belong to God. దేవునికి చెందిన ప్రతి సంగతులు మనము ఎరిగి ఉన్నాం, తెలుసుకుంటాం, మనకు తెలుస్తుంది. ఐ డోంట్ నో ఎస్సేపోతుందో తెలియదు నాకు వాక్యంలో. దేవుని వాక్యం ఆలోచన. ఒకసారి యోహాను సువార్తలకు వెళ్దాం. యోహాను సువార్త నిజంగా దేవుని నిజంగా డూ వి రియలీ నో క్రైస్ట్. ఈరోజు తెలుసుకుందాం దేవుని వాక్యం. ఈరోజు నిజంగా క్రీస్తు మనకు తెలుసా లేదా? ఆయన నిజంగా తెలిస్తే ఆ సంగతి తెలిస్తే, లేకపోతే ఆ వచనం నీకు నాకు ఉపయోగం లేదు. నువ్వు అండర్లైన్ చేసుకున్న ప్రాబ్లం లేదు, నువ్వు ఏం చేసుకున్నా ఉపయోగం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని తెలిసి ఉంటేనే ఆ వాక్యము నీ జీవితంలో వస్తుంది. అండర్లైన్ చేసుకో అన్నాడు అయ్యగారు. అండర్లైన్ చేసుకొని ఇంకా నా లైఫ్లో రాలేదని అంటే నేను ఏం చేయలేదు. అందుకే చెప్తున్నాను వీ షుడ్ నో క్రైస్ట్ ఫస్ట్. మనం చూసినప్పుడు ఇక్కడ పరిచయ ప్రారంభంలో, యేసు వారి పరిచయ ప్రారంభంలో ఇక్కడ చూసినప్పుడు ఫిలిప్పు వెళ్తున్నాడు. ఫిలిప్పు నతానేలు దగ్గరికి వెళ్తున్నాడు. ఫిలిప్పు నతానేలు దగ్గరికి వెళ్ళి నతానేలును యేసు దగ్గరికి పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? నతానేలు దగ్గరికి వెళ్ళి పిలుపు అంటున్నాడు, మేము విన్నది ఏ మాటలైతే లేఖనంలో రాయపడ్డాయో, 46వ వచనం నుంచి, ఏ మాటలైతే యేసుని గురించి మాయపడ్డాయో, ఏ మాటలు ఎవరి గురించి అయితే మోషే మాట్లాడాడో ఆ వ్యక్తిని మేము కనుగొని ఉన్నాము. ఆయన నజరేతులో ఉన్న యేసు అని చెప్తున్నాడు అట పిల్లలు. దానికి నతానేలు ఏమంటుండో చూద్దాం ఒకసారి. 46వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. మరి సంఘం ఫాస్ట్ ఉండాలి. అందుకు నతానియేలు నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగగా, ఏమంటుండు? వచ్చి చూడు. ఒకవేళ ఇంట్లో ఉన్నారు అని అడిగిననుకో, నిజంగా చర్చికి పోతే ఏదైనా మంచిది వస్తుందంటే వచ్చి చూడు. యు కమ్ అండ్ సీ. Without coming to the God, you cannot see any good thing. ఏమంటుడు? మంచి విషయాల గురించి చెప్తుండు. నతానేలు దగ్గరికి వచ్చి ఫిలిప్ అంటున్నాడు, నజరేతులో నుంచి ఒక గొప్ప విషయం వచ్చింది. నజరేతు నుంచి మెస్సయ్య వచ్చాడు. నజరేతు నుంచి విమోచించేవాడు, రక్షకుడు. ఎవరి గురించి అయితే లేఖనాల్లో రాయపడ్డదో, ఎవరైతే మోషే ప్రకటించాడో ఆ నజరేతులో నుంచి ఆ యేసయ్య వచ్చాడు, మేము కనుగొన్నామంటే నమ్మలేని వాడు అంటాడు, నజరేతులో నుంచి ఏమన్నా మంచి వస్తుందంటే ఫిలిప్ అంటాడు, వస్తే కదరా బాబు నీకు తెలిసేది. గుడికి రావని చెప్పాల్సింది ఏందమ్మా? గుడికి రావని చెప్పాల్సింది ఏంది? నువ్వు వస్తే కదరా బాబు నీకు తెలిసేది.
యేసయ్య మంచితనం, ఆ మంచిది నజరేతులోంచి నిజంగా వచ్చిందా? ఆ చర్చిలోంచి ఏదైనా మంచి వస్తుందా? ఆ దేవుని దగ్గర నుంచి ఏదైనా మంచి జరుగుతుందా? ఏమంటాడు? అన్నీ మేలు, ఆ మేళ్ళ గురించి మాట్లాడతాడు. పైన ఏమంట? ఆ మేళ్ళ గురించి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు వస్తే కదా మేళ్ళ గురించి తెలిసేది, నువ్వు రాకపోతే ఎక్కడ తెలుస్తుంది నీకు? రానని చెప్పాలి. నీకు మేళ్ళ గురించి ఏం తెలుస్తుందిరా బాబు? నీకు మేలు తర్వాత సంగతి. నీ పైన ఉన్న ఆ మాటల గురించి నీకు సంబంధమే లేదు. ఎందుకంటే యూ హ్యావ్ టు కమ్ టు జీసస్. Without knowing God, you cannot taste any good thing in your life. Whether you like it or not, this is the fact. వచ్చి చూస్తే తెలుస్తుంది. గుడికి రానని చెప్పాల్సిన మాట ఇదే. వస్తే కదరా బాబు తెలిసేది మంచి ఉందా లేదా, నీకు మేలు దేవుడు దాచిపెట్టాడా లేదా, మేలు ఉందా లేదా, మేలుందా కీడుందా, నువ్వు వస్తే తెలుస్తుంది. రాకపోతే అందుకే పాలు అంటాడు, నాకైతే తెలుసు. ఫిలిప్పులాగా అంటాడు, నేను పొందుకున్నాను, నేను మెస్సాను పొందుకున్నాను, నేను యేసయ్యను కనుగొని ఉన్నాను, నేను అనుకున్నాను కానీ నీకు చెప్తున్నాను కాబట్టి నువ్వు వచ్చి చూడరా బాబు అంటున్నాడు. నువ్వు చెప్పదే వస్తాడు. నతానేలులా చెప్పాలి, నతానేలుకు చెప్పాలి, ఫిలిప్పులా చెప్పాలి. నతానేలులే కాదు, ఫిలిప్పులా చెప్పాలి నతానేలుకు. రారా బాబు చెప్పు. వచ్చాడంట ఎట్టకేలకు. సరే, కొన్నిసార్లు ఏంటంటే, కొన్నిసార్లు మనం చెప్పిన దానికంటే అది ఏదో ఉందని అసలు చూద్దాం, సంగతి ఎంత చూద్దామని కూడా పెట్టారంట. రామ్మ ఇంత చెప్తుంది కదా, అసలు చూద్దాం, పోయి చూద్దాం. ఏం చేస్తావా? నన్ను గుడికి పిలిచిన నాకు అదే చెప్పిన. 5 వారాలు గుడికి వచ్చి మానే అన్న. ఏం చేసింది తెలుసా? గుడికి పోయినప్పుడు 5 వారాలు పోయి మానేసి వీని మొహం చూడాలి. నా కాన్సెప్ట్ అదే. 5 వారాలు పోయినాక 6వ వారం ఆటోమేటిక్ వెళ్తున్నాను. ఆయన కూడా 3-4 నెలలు తీసి తర్వాత అడిషన్. తర్వాత ఏం చేయాలి, ఎందుకు వస్తున్నావు అని అడిగి, ఏమో నా తెలియదు వస్తున్నాను. ఏదో జరుగుద్ది లోపల వస్తే, అది ఏందనేది దాన్ని పోతే కదా తెలుస్తుంది. అలా చాలాసార్లు అసలు ఈ సంగతి ఏందో అసలు పోయి చూసి బయటకు వచ్చినాక ఏం కాకపోతే అప్పుడు అడుగుదాం. ఈ కాన్సెప్ట్ తోటి వచ్చిండు పర్లేదు. ఏంటో పాలు అన్నాడు, కక్ష చేతనే పనే కష్ట చేతనే. బై ఆల్ మీన్స్ క్రైస్ట్ షుడ్ బి ప్రీచ్డ్. అందుకే ఇక్కడ చూడు, సర్లే ఈ సంగతి ఏందో చూద్దాం అనుకున్నాడేమో. పాపం నాతానేలు మెల్లగా బయలుదేరిండు, యేసయ్య దగ్గర బయలుదేరాడు. పిల్లలు చూసినప్పుడు ఇక్కడ గొప్ప అద్భుతం ఏంటంటే, యేసయ్య దగ్గర ఇంకా దగ్గర రాలేదు. యేసు ప్రభువుకి ఆల్మోస్ట్ దగ్గరికి వస్తున్నప్పుడే యేసు ప్రభు అతను చూసాడు. ఇతడు నిజమైన ఇశ్రాయేలు, ఇతనిలో ఏ దోషము లేదు. ఈజ్ ఎ ట్రూ ఇజ్రాయెలైట్. అమ్మా, అప్పుడు దిమ్మ తిరిగింది అన్నట్టు నాతానేలు. అమ్మ ప్రభువా, నువ్వు నన్ను ఎట్లా తెలుసుకుంటావు ప్రభా? నేను ఎట్లా తెలుసు ప్రభా? నేను ఇజ్రాయేల్ అయినదే తెలుసు ప్రభా, నేను నిజమైన ఉన్నాను, నిజంగా ధర్మశాస్త్రాన్ని పాటించిన నీకు ఎట్లా తెలుసు ప్రభువా అంటే అంటాడు. నువ్వు అంజూరపు చెట్టు కింద ఉండకముందు, అక్కడ ఉండకముందు, పిలుపు నీతో మాట్లాడకముందే నేను నిన్ను ఎరుగుతును. ఈరోజు పిలిచిన వారందరూ దేవుని సన్నిధిలో ఉన్నవారు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, నువ్వు స్నానం చేయకపోదు, నువ్వు తయారు కాకపోదు, నువ్వు పడుకున్నప్పుడు, గాడ్ నోస్ యూ. యేసయ్య యేసయ్య నిన్ను ఎరిగి నిన్ను పిలుచుకున్నవాడు కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్. వెన్ యు వేర్ అండర్ ద ట్రీ ఐ సా యూ అంటాడు. ఐ సా యూ. ఎట్లా అనిపిస్తామా? ఈయనవాడి సికింద్రాబాద్లో కిందని ఆడ చూసిన బస్ స్టాప్లో నిన్నాడు. నువ్వెట్ట చూసినావు అంటే, నేను ఈడికైనా చూసినా. నేను ఈడికైనా చూసినావా? అప్పుడు అంటుండే, ప్రభువా నిజంగా నువ్వు దేవుని కుమారుడవు, యు ఆర్ ది ట్రూ మెస్సయ్య, నువ్వు నిజంగా దేవుడవు కాబట్టే ఇక్కడ నేను అక్కడ చూడగలిగినావంటే. ప్రభు అంటాడు, నేను చెట్టు కింద చూస్తే ఇంతకంటే గొప్ప సంగతులు చూద్దాం. వెన్ యూ కమ్ టు మీ యూ విల్ సీ గ్రేటర్ థింగ్, యూ విల్ నో గ్రేటర్ థింగ్. ఇప్పుడు పరలోకము తెరపడి ఆకాశము నుంచి దేవదూతలు మనిషి కుమారునికి మీదికి కిందకి పైకి దిగుట నువ్వు చూచుతూ యూ విల్ సీ గ్రేటర్ థింగ్స్. When you come to him, you will see greater things. అక్కడే ఉండిపోతావు, అక్కడే ఉంచావు. ఆయన దగ్గరికి వస్తే గొప్ప సంగతులు చూస్తావు. ఈ మాట చెప్పండి అమ్మ, ఎందుకు రాడు గుడికి? మనకు చెప్పడం చేత కాదు, మనకు సరిగ్గా చెప్పడం చేత కాదు. సరిగ్గా చెప్పడం చేతనైతే కరెక్ట్గా వస్తాడు ఎవరైనా. దేవునికి స్తోత్రం.
దేవాతి దేవునికి స్తోత్రం పిల్లల. నిజంగా జస్ట్ ఇట్లా ప్రేయర్ స్టార్ట్ చేసిన మా పొద్దు దేవుడు గాడు అసలు ఈ సబ్జెక్ట్ లేదు నన్ను అన్నీ రాసుకున్నాను. ఈ పేపర్ మీరు కావాలంటే ఇక్కడ వదిలేసేది, మీరు చూడొచ్చు. నా రాత మీకు అర్థం కాదు, అల్లం బాబుని అడిగితే బాగా చెప్తాడు ఏం రాసుకున్నాను. రైట్, వాడికి మాత్రమే అర్థమైంది. నా కోడి గెలిగినట్టు గెలుకుతా వాడికి మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఏం చేస్తామో దేవుడు ఇచ్చిండని అయ్యని అర్థం చేసుకునే ఇచ్చిండు. ఆడు మాత్రం అర్థం చెప్తాడు. అన్నీ లేదు, జస్ట్ ఎవరు చేస్తూ కూర్చున్నప్పుడు దేవుడు నాథానేయులు చూపిస్తాడు. నాథానేయులు అంటాడు, కమ్ అండ్ సీ, ఇఫ్ యూ వాంట్ టు నో మీ యూ హావ్ టు కమ్ టు ది లార్డ్ అండ్ సీ ది లార్డ్. లార్డ్ ఈజ్ అ వండర్ఫుల్ అండ్ ఎ గుడ్ గాడ్. నోయింగ్ గాడ్. యేసయ్యను ఎరగకుండా ఎలా చదువు పౌలు అంటాడు, వి నో ఆయన మేమేది కదా. పౌలు అందుకే అంటాడు కదా, ఫిలిప్పీ పత్రికలు అంటాడు, మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. ఎక్కడ ఉంది చెప్పండి అమ్మా. చెప్పిన వాళ్ళకి అందరికీ అన్నీ తిరగబడతాయి. ఎవరు చెప్తారు? మీకు అందరికీ తెలుగులో చెప్తా, క్రీస్తు యేసు మహిమ చెప్పిన మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. ఎవరు చెప్తారో వాళ్ళ అవసరాలు తీర్చబడతాయి. ఈరోజు 4:19 4:19 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 క్రీస్తు యేసు మహిమ చెప్పిన ప్రతి అవసరము తీర్చబడి ప్రతిదీ. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ నీడ్. దేవుడు నా దేవుడు, బికాస్ ఐ నో మై గాడ్. పైన అంటాడు, నాకు అన్ని దరిద్రం ఉంది, అన్ని ఇబ్బందులు, అయినా కానీ నా దేవుడు అన్నింటిలో చూసుకుని కాబట్టి నా దేవుడు నీకు అన్ని చూసుకుంటాడు. మై గాడ్ విల్ టేక్ కేర్. అందుకే కీర్తనకారుడు ఊరికి వెళ్ళలేదు, ఏమంటాడు, యెహోవా నా కాపరి. ఉత్త బట్టి పట్ట యెహోవా నా కాపరి, లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఏమంటాడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నా కాపరిగా ఉన్నంతసేపు, ఆయన నన్ను కాస్తున్నంతసేపు, ఆయన నన్ను తీసుకెళ్తున్నసేపు నాకు ఏమి కూడా కొదవ ఉండదు. నాకే కొదవ ఉండదు. కొదవలేదని ఉత్త పాట పాడడం కాదు, కొదవలేని జీవితం కాదు. యూ షుడ్ నో యువర్ గాడ్ ఇస్ యువర్ షెపర్డ్. నీ దేవుడు నీ కాపరై ఉన్నాడు. నీ దేవుడు నిన్ను కాచేవాడు, దేవుడు నిన్ను తీసుకెళ్లేవాడు, దేవుడు సమకూర్చేవాడు. ఇఫ్ యు నో గాడ్, you will see all the wonders and the mighty miracles in your life. That is knowing Christ. అందుకే పౌలు అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు, రోమాలో అంటున్నాడు, we know that mighty God. ఆ పైన వాక్యాలకు ముందు ఇంత ఇంపార్టెంట్ ఉందమ్మా, knowing God. దేవుని సన్నిధిలోకి నిజంగా పరిగెత్తుకొని వస్తున్నావా? యేసయ్య సన్నిధిలోనూ ఉంచున్నావా? పిలుపు మాట్లాడినప్పుడు, ఎవరన్నా నీతో మాట్లాడినప్పుడు, దేవుడు వాక్యము ద్వారానో ఏ వ్యక్తి ద్వారా హెచ్చరించినప్పుడు నువ్వు పరిగెత్తుకొని యేసయ్య దగ్గరికి వస్తున్నావా? యూ విల్ సీ ఎ గ్రేట్ థింగ్స్. అంటున్నాడు, యూ విల్ నో క్రీస్తు ఏమై ఉన్నాడు, ఆయన శక్తి ఏమైందో. యూ విల్ నో గాడ్ అండ్ యూ విల్ హ్యావ్ గాడ్ యాజ్ యువర్ షెపర్డ్. ఒకటో దాంట్లో ఇంకా 3 ఉన్నాయి. ఎస్ అయ్యా, మాయగారు చంపేసేటట్టే ఉంది అన్నమాట. దేవునికి స్తోత్రం. కింది భాగంలోకి వచ్చావు. వీ నో. నిజంగా ఈరోజు ఒకసారి ఎంతమందికి తెలుసమ్మా ఎస్ అయ్యా? నాకైతే బాగా తెలుసు. అఫ్కోర్స్ నేను అడిగిన ఇయ్యడు, ఎందుకంటే నేను ఈ వేస్ట్ విషయాలు అడుగుతుంటా కాబట్టి ఇయ్యడు. కానీ దేవుడు ఐ నో మై గాడ్. ఏది అవసరమో అది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నేను అడిగిన ఇవ్వకపోవచ్చు, కానీ ఏది అవసరమో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇస్తాడు. యూ విల్ నాట్ హోల్డ్ ఎనీథింగ్. అందుకే దేవుని వాక్యం వీ నో అంటుండే. మొత్తం వీ నో వాట్ వీ నో. ఫస్ట్ వీ నో, మనం తెలుసుకున్నాం. దెన్ వీ విల్ నో వాట్ వీ విల్ నో. ఏం తెలుస్తుంది? ఈరోజు దేవుని తెలుసుకున్న వాడికి తెలుస్తుంది ఏంటంటే, ఏం తెలుస్తుంది? మళ్ళీ చదువుకున్నాం. మన వాక్య భాగంలోకి వద్దాం. సరే, 2వ అంశం, దేవుని ప్రేమించు వారికి. అది 2వ భాగంలో కూడా ఆయన అనగా ఆయన సంకల్పం పిలువబడ్డ. తర్వాత చదవండి ఏమంటుండమ్మా, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. మనిషికి, దేవుని తెలిసిన వాడికి, దేవుని ఎవరైతే కలిగి ఉంటారో వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది అంటాడు. ఫర్ ది గుడ్ థింగ్స్. ఏమంటే మేలు జరగడానికి, దేవుని తెలుసుకున్న వాడికి. పౌలు అంటాడు, నాకు తెలుసు, ఎందుకంటే నా దేవుని దగ్గరికి నేను పోయినప్పుడు కేవలము మేలే జరుగుతుంది. ఆల్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ టు మీ వెన్ ఐ గో టు గాడ్. దేవుని తెలుసుకున్నాను, దేవుని కలిగి ఉన్నాను కాబట్టి నాకు మేలు జరిగే సమస్తము ఏది జరిగినా కూడా అది సమకూడి జరుగుతుంది.
సమకూడి జరుగుతుంది. ఎవ్రీథింగ్ సమకూడి జరుగుతుంది. ఎందుకంటే అవర్ గాడ్ ఇస్ ఎ గుడ్ గాడ్. నిజంగా దేవుడు మంచోడా కాదని చూడంటే బైబిల్ అంతా చదవాల్సిన అవసరం లేదమ్మా. ఆదికాండం మొదటి అధ్యాయం చదివితే దేవుడు మంచోడా కాదు తెలిసిపోతుంది. చదివారు ఆదికాండం మొదటి అధ్యాయం? ఎందుకు చదవలేదే గారు? ఎన్నిసార్లు చదివినాము ఆపినాం, మధ్యలోకి వస్తాం ఆగుతాం. స్టార్టింగ్ అయితే మాత్రం అది ఏ ఉంటాయి. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ అదే ఉంటుంది కదా. ఎన్నిసార్లు చదివినా చదివేటప్పుడు ఇంతకుముందు చదివినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ వదిలేలేం కదా. వదిలితే మళ్ళీ సగం చదివినట్టు ఉంటుంది. మళ్ళీ మొదటి నుంచే మొదలు పెట్టాలి. రెండో వచ్చి మొదలు పెట్టేంట కదా. ఎన్నిసార్లు ఆపిన ఆడికైనా చదవాలి. ఆదికాండం చూసినప్పుడు దేవుడు మంచోడే కదంటే మొదటి వచ్చాడు. దేవుడు వెలుగు చేశాడంటే అది మంచిదా అయినట్టు. గాడ్ డస్ ఎవ్రీథింగ్ గుడ్. ఏదన్నా ఒకటి మంచిది కాదు. ఒకటి ఏమంటాడు దేవుడు అంటాడు కదా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నరుని చేయడం మంచిది కాదు అనలేదు దేవుడు. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. చాలాసార్లు మంచిది కాదు ఒకటి ఉంది కదా దయగారండి, మంచిది కాదు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు. అందుకే నాకు మా పాస్టర్ అని ఇచ్చిండు. వీడు ఉత్తలో తీస్తే పనికి మాలనాడు అవుతాడు. ఎందుకు ఇచ్చేయి? ఎందుకంటే ఉండాలి కదా, గుర్రాన్ని కంట్రోల్ చేయాలంటే. రైట్, ఓకే, రైట్, దేవుని స్తోత్రం. ఇక నేను గుర్రాన్ని ఆమె కళ్ళే మాత్రం సెకండరీ ఇష్యూలో పెడతాం, అది పక్క పెడతాం. రైట్, ఓకే, ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకే దేవుడు వాక్యం దేవుడు మంచిది ఎవ్రీథింగ్ వాస్ గుడ్, దేర్ ఇస్ ఓన్లీ గుడ్ ఇన్ ది లార్డ్. అవునా కదా? అప్పుడు మీరు అడగాలి, అన్నీ గుడ్ ఉంటే మా జీవితంలో ఏం బ్యాడ్ లేదా? కావాల్సినంత ఉంది లేదా? కావాల్సినంత ఉంది. లేదంటే అబద్ధికులం అవుతాం. చెడు జరుగుతుంది. అందుకే ఈరోజు వాక్యం, చెడు జరుగుతలేదంటే చెడు జరుగుతుంది మన జీవితం. జరుగుతలే, ఇంట్లో చచ్చిపోతే యాక్సిడెంట్ రోగం వస్తే అన్నీ ఎదుగుతాయి. అవునా కదా? ఓ సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగిన. ఆదికాండంలోనే యోసేపు సంగతి మన తెలిసిన స్టోరీ కదా, ఇక అంత పెద్దగా చదివించేతో లేదు, టైం తక్కువ ఉంది కాబట్టి. యోసేపును అన్నలంటే పిల్లరా ఎంత ద్వేషించారంటే, వీడు కళలు బాగా కన్నాడు, వీళ్ళు చంపేయాలనుకున్నారు. తీసుకొని గుంటలో పడేసారు, చంపేయాలనుకున్నారు. పాపం రూపాయలు ఒకటి పాపం బతికించాలనుకున్నారు. అట్టకేళ్ళకి చేసి ఏం చేసి తీసుకెళ్ళి ఇష్మాయిల్కి అమ్మారు. ఇష్మాయిల్ తీసుకెళ్ళి ఫరో దేశానికి వెళ్ళాడు. బానిసలా ఉన్నాడు. అక్కడ దేవుడు కార్యం చేశాడు. చెరసాల్లో ఉన్నాడు, అన్ని ఇబ్బందుల్లోంచి. ఆ జీవితం చూస్తే 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలలో నిజంగా అది నరకం లెక్క ఉంటుంది. దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ హిస్ లైఫ్ కదా. ఆ 13 సంవత్సరాలు బేబీ ది వర్స్ట్ పీరియడ్ ఆఫ్ హిస్ లైఫ్ అనుకుంటా. 17 వరకు డాడీ దగ్గర హ్యాపీగా ఉన్నాడు. ఆ 17 నుంచి మొదలుపెట్టి 30 వరకు అయితే హారబుల్ లైఫ్. మన జీవితంలో కూడా అనుభవిస్తుంటాం కదా ఇట్లాంటి కొన్ని పీరియడ్ వస్తుంది. ఈ సంవత్సరం అయితేనా పాస్టర్ పడుతుంది, ఈ సంవత్సరం పోతే బాగుంది, పోయింది, కొత్త సంవత్సరం వచ్చింది, ఏమైనా మార్పులు నేను నాకు తెలియదు. మరి ఐ టేక్ ఇట్ ఎవ్రీడే, ఎలా వస్తే అలా తీసుకుంటాను. నాకు ఎలా ఆయన మంచి అయినా చెడు అయినా ఐఎమ్ రెడీ, ఎందుకంటే మంచి జరుగుతుందని నమ్ముతాను కాబట్టి ఐ టేక్ ఇట్. అయితే చూసినప్పుడు చిన్నప్పుడు ఆయన తీసుకెళ్ళినప్పుడు ఫరో తర్వాత వాడిగా చేసినప్పుడు అన్నలు వెళ్ళారంట. ఎందుకు? ధాన్యం తెచ్చుకోవడానికి. సాష్టాంగపడ్డ నమస్తే. ఏ కళ అయితే కన్నాడో ఎన్ని సంవత్సరాలు అయితే అది 13 సంవత్సరాల తర్వాత నెరవేర్చింది. ఎవ్రీథింగ్ ఏదైతే చేశారో, ఏదైతే చంపాలని చూసుకున్నారో, ఇదన్నీ చేశారో. ఆ 45 అధ్యాయంలోకి వస్తే 45 తన్నలు వచ్చినప్పుడు తాను రివీల్ చేసుకుంటున్నప్పుడు అంటాడు, యూ ఇంటెండెడ్ టు డూ మీ బ్యాడ్ బట్ గాడ్ మేడ్ ఇట్ గుడ్. హల్లెలూయా. దేవుడు అంటే అక్కడ యోసేపు అంటాడు, మీ యొక్క ఉద్దేశము తప్పుండే, నన్ను చంపాలనుకున్నాను, అమ్మేయాలనుకున్నాను, ఏదో చేయాలనుకుని, కానీ దేవుడు మాత్రము అనేకులను రక్షించడానికి, అనేకులకు ప్రాణం భిక్ష పెట్టడానికి, అనేకుల ఆహారం సమకరించడానికి గాడ్ హస్ సెంట్ మీ హెడ్. మీరు ఒక విషయంతో పంపిస్తే దేవుడు మాత్రం దాన్ని ఇంకో విషయంలో మరిచాడు అంటాడు కదా. ఆయన సంకల్పించాడు, పిలువబడ్డ వారికి సమస్తము మేలు కడుగుటకై. ఇవన్నీ కూడా ఆ గుంటలో పడ్డం కానీ, ఆ పోతిపర్ ఇంట్లో పడ కానీ, ఆ చెరసాల్లో పడ కానీ, ఆ దర్శనాలు కానీ, ఆ కళ కానీ, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది యోసేఫ్. ఈరోజు సమస్తము కూడా ఒకవేళ అన్ని ఇబ్బందులు జరుగుతున్నా కూడా, ఇవన్నీ ఇబ్బందుల్లో కూడా దేవుడు మేలు కడగడానికి హి వాస్ ప్రిపేరింగ్ ఫర్ ద గుడ్ థింగ్. చాలాసార్లు మన జీవితంలో మనం అనుకుంటాం, మేలు జరుగుతుంది, మేలు జరుగుద్ది, మేలు వస్తుంది. ఎందుకంటే నువ్వు నచ్చిన దేవుడు
నువ్వు ఆరాధించే దేవుడు ఎవరి చెంతకైతే వచ్చారో, ఎవరి సన్నిధిలోకి వచ్చారో, ఎవరి ఆశ్రయం కిందకి వచ్చావో ఆయన మంచి దేవుడు సమకూర్చేస్తాడు. ఈరోజు పరిస్థితులు నీకు భిన్నంగా కనపడవచ్చు, సమస్యలు కనపడచ్చు, ఇబ్బందులు కనపడచ్చు, కానీ గాడ్ విల్ టర్న్ ఎవ్రీథింగ్ ఇంటూ ద వండర్ఫుల్ అండ్ గుడ్ అండ్ గ్రేట్ థింగ్. గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ దట్. ఆయన చేయగలిగినవాడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. యోసేపు తోడైన దేవుడు నీకు నాకు తోడై ఉంటాడు. దేవుడు వాగ్దానం చేస్తున్న నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారము ఎందుకు ఇచ్చాడు ఈ వాక్యం నాకు తెలీదు. బై గాడ్ కేమ్, గాడ్ ఈస్ ప్రామిసింగ్ 2023లో ఏ ఇబ్బందులు ఉన్నాము, గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు టర్న్ ఎవ్రీథింగ్ ఫర్ ది గుడ్. ప్రతిదీ కూడా దేవుడు అంటున్నాడు మేలు నిమిత్తము. దాన్ని మన సాతాను ఎంత ఇబ్బంది పెట్టాడు, వాడి పని ఇచ్చాడు, వాడు చేయగలిగిన చేశాడు, వాడి సాయశక్తులు పెట్టాడు, వాడి సర్వము నటించాడు. ఈ 2024లో జరిగేది ఏమని తెలుసా? పిచాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును, నశించి శత్రు ఘనము దేవునాజ్ఞ వలన మడియును. అభయమానందమానందమానందమౌగ దేవుడే నికాశ్రయంబు దివ్యమైన దుర్గము. హల్లెలూయా. చెప్పిన అందరికీ దేవుడు తోడాడు, చెప్పిన వాళ్ళకి నేను గ్యారంటీ అని. హల్లెలూయా. దేవుడు 2024 సంవత్సరంలో ఏ కీడులైతే ఉన్నాయో యోసేపు జీవితంలో, ఏ కీడులైతే ఉన్నాయో ఆ కీడులన్నీ ఉన్నాయో 13 సంవత్సరాలు యోసేపుతో వెంటాడిని ఇబ్బంది పెట్టే, సమస్య పెట్టాయి. ఎవ్రీథింగ్, ప్రతిదీ చేయగలిగిన ప్రతిదీ కూడా సాతానుడు చేయగలిగింది సమస్తము చేశాడు. కానీ దేవుడు అంటున్నాడు ఇప్పుడు నీకు విడుదల అంటున్నాడు. దేవుడు ఆ యొక్క సమస్యలన్నింటి కూడా మేలుగా మలచడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. ఇఫ్ యు నో గాడ్, ఇఫ్ యు కమ్ టు గాడ్, ఎవ్రీథింగ్ విల్ టర్న్ ఇంటు ద greater and a good thing. ఎవడు మాలుస్తానంటు. రైట్, ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై టైం. 3 అంశాల్లోకి వస్తాను నేను. పిల్లలకు ఒక విషయాన్ని చూద్దాం. ఒకటి, దేవుణ్ణి ఎరిగినాం. డూ వి రియల్లీ నో గాడ్? దేవుని ఎరిగి ఉన్నామా? ఇంకోటి తిరిగితే దేవుని గుణములు తెలుస్తా. దేవుడు మంచిది, గాడ్ ఈజ్ అ గుడ్ గాడ్. ఇంకా ఉండమంటే చాలాసేపు ఉంటాను, అక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు ఇంకా 2 అంశాలు ఉన్నాయి, 10 నిమిషాల టైం. నెక్స్ట్ విషయంలోకి వస్తే గాడ్ పిల్లలు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తాడు. పిల్లలు దేవుని వాక్య భావం చెప్పినప్పుడు చాలాసార్లు మనకు సమస్య ఉంటుంది. అంటే అబ్బా ఇంత అవుతుంది, ఇంకా మారట్లేదు, ఇంకా సమస్య ఉంది, ఇంకా ఇబ్బంది అలాగే ఉంది, ఇంకా అలాగే ఉంది, ఇంకా మారతలేదు, ఇంకా జరుగుతుంది. ఒక దేవుని తెలుసుకున్నాను, దేవుడు ఏం చేయగలుగుతాడో తెలుసుకున్నాను, కానీ నా జీవితంలో ఎందుకు జరగట్లేదు? ఇది ప్రశ్న ఉంటుంది, ఉంటుందా ఉండదా? దేవుని దగ్గరికి వెళ్తున్నాము, కరెక్ట్, దేవుని సన్నిధిలో ఉంచున్నాం, మంచిది, దేవుని తెలుసుకున్నాం, కరెక్టే, దేవుడు మంచి చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడో తెలుసుకున్నాం, కానీ అది నా జీవితంలో ఎందుకు జరగట్లేదు? ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుంది, గట్టిగా చెప్పండి మరి. ఉంటుంది. నేను దేవుని తెలుసుకున్నా, దేవుడు ఏం చేయగలుగుతాడో తెలుసుకున్నా, కానీ ఎందుకు జరుగుతున్న సమస్య క్వశ్చన్ మార్కెట్. దానికి జవాబు చెప్తాడు ఇప్పుడు దేవుడిని, నీకు నాకు. ఎందుకంటే ఆ వచనంలో దేవుడు అన్ని ఇచ్చాడు. దేవుడు ఏం చేయాలో చెప్పాడు, ఏం చేయగలుగుతాడో చెప్పాడు, ఎప్పుడు జరుగుతుందో కూడా అక్కడే జవాబు చెప్తాడు. సరే మళ్ళీ చదువుకుందాం, ఇప్పుడు వస్తాం నా వాక్య భావం చదువు. ఏమంటాడు? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడ్డ వారికి. ఈరోజు ఎవరికి జరుగుతుంది, ఎందుకు నా జీవితంలో జరుగుతుంది నువ్వు ప్రశ్నిస్తే దేవుడు అంటున్నాడు ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో. ఊరికి అప్పనంగా ఇచ్చేస్తారండి అన్నీ ఫ్రీ కావాలి, అన్నీ. దేవుడు అంటాడు అంటే ఇప్పుడు దేవుడు మనం ప్రేమించడంలో ఏది కూడా అలా ఏమి కూడా దాంట్లో ఆలోచించాల్సిన విషయం లేదు. ఇంకా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించేవాడు నశించక రక్షింపబడి నిత్య జీవం పొందక ఆయన పంపించాడు. ఎందుకంటే ఆయన ప్రేమించాడు ఆల్రెడీ.
ఆయన ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవుని గుణలక్షణం, యాట్రిబ్యూట్. గాడ్ ఇస్ లవ్ అంటాడు. మొదటి యోహానులోకి వెళ్తే గాడ్ ఇస్ లవ్ అంటాడు. దేవుడు ప్రేమ స్వరూపే అన్నాడు. ఆయన ప్రేమ స్వరూపుడు కూడా. ఆయన ఎవరిని ద్వేషించాడు కాబట్టి ఆయన ప్రేమిస్తాడు. నథింగ్ స్పెషల్, ఎందుకంటే ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లవ్. ఆయన ప్రేమిస్తాడు. ఆయన గుణమే అది కాబట్టి ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించడం వల్ల మన జీవితంలో మార్పు చేత జరగదు. ఆయన ప్రేమించుతున్నాడు కరెక్ట్ కాబట్టి ఆయన శిలువ కార్యం చేశాడు. కానీ నీవు పొందుకోవాలంటే నీ పరిస్థితులు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా? అందుకే దేవుడు అనలేదు నేను ప్రేమించిన వారికి సమస్తము సమకూడి అంటే. అబ్బో మనలాంటి దొంగల మరుండముగా నువ్వు అన్నావు కదా, నువ్వు ప్రేమించినావు, నువ్వు చేస్తావు, నువ్వే చేయి, నాకేం పని, నేను ఇట్లా ఉంటా, నేను ఇంత కూడా మారా, నేను ఏడున్నా ఆడనే ఉంటా, ఇంచు కూడా అట్లా నేను ఈయనే ఉంటా, నేను ఇట్లే ఉంటా, నువ్వు మాత్రం చేయాలి ఎందుకంటే నువ్వు చెప్పినావు కాబట్టి. అమ్మా, మనం ఇంత తెలివైన మన దేవుని తెలుసు. అందుకే ఏమంటాడు, ఆయనను ఏమంటాడు విజయబాబు ఒకసారి అండర్లైన్ చేసుకుందాం. కానీ మొదటి బాగా ఆయన ఈ పెనుకది సమకూడి జరగాలి, నీ కీడంతా కూడా మేలుగా మార్చాడు. మొదట నువ్వు ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి. ఆయన ప్రేమిస్తే జరుగుతుంది, లేకపోతే జరగదు. ఆయన ప్రేమించకుండా ఈ కార్యం జరగాలంటే జరగదు. దేవుని ప్రేమించిన వారికి ఎవరికి మారుతుందంటే నువ్వు దేవుని ప్రేమిస్తే జరుగుతుంది. దేవుని ప్రేమించకుండా అన్నీ కావాలి. దేవుని యేసయ్య మనకంటే అసలు మన ఊహగుణ అన్నది ఆయన జ్ఞానం కదా. అందుకే అంటాడు దేవుని ప్రేమించే వారికి జరుగుతుందమ్మా. అండర్లైన్ చేసుకున్నాం, అంత ఆషామాషి విషయం కాదు, వచ్చిన మామూలు విషయం. రోమపత్రిక 8వ అధ్యాయం మామూలు విషయం కాదు. ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే తర్వాత కార్యాలు చూస్తావు. అన్నీ కూడా ఏ కీడైనా కూడా నీకు మేలుగా మలిచిపోతుంది. నువ్వు ఆయన ప్రేమించాలి ముందు. దేవుడు పేతురుని అడిగాడంట కదా. ఎప్పుడు ముందు బొంకాడు, తర్వాత అడిగాడు. దేవుడు ముందు బొంకడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు? అక్కడ ఆ భోజనం దగ్గర ఎక్కడ బల్లార్థన, చివరి బల్లార్థన చేసేటప్పుడు పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అని అడగలేదు. వాడు ఏం చెప్పాడు? అందరూ బాబు ఈరోజు రాత్రి నన్ను పట్టుకుంటారు, మీరు అందరూ కూడా చెదిరిపోతారంటే, ప్రభు ఎవరు పోయినా కూడా నేను పోయే సమస్య లేదు. నేను ఏమనుకుంటున్నావు, నేను ఐఎమ్ మేడ్ ఆఫ్ ఐరన్, ఐఎమ్ నాట్ ఎ మ్యాన్, ఐరన్ మ్యాన్. నేను మామూలు మనిషి అనుకుంటా, ఉక్కు మనిషిని. వీళ్ళు వెళ్ళిపోతే నేను ఎక్కడున్నా అక్కడే ఉంటాను, నేను స్టాండ్గా నీతో ఖచ్చితంగా ఉంటా, నీ కొరకు చావడానికైనా రెడీ అన్నాడు. ఐఎమ్ రెడీ టు డై. ఈయన చూసినాక తక్కినలో కూడా వాళ్ళు కూడా మేము కూడా చేస్తాం ప్రభా అంటాడు. సచ్చుడు మాట దేవుడు ఎరుగు, ఉండడం నేర్చుకోవాలి. సచ్చుడు తర్వాత కదా, ముందు ఏసైతోడు. ఏసై అంటేనంట బాబు ప్రేమిస్తున్నా అడగలేదు. బాబు ఈరోజే బొంకుతారా బాబు, 3 సార్లు బొంకుతారు. ఈరోజు ప్రభు ఆయన తెలుసు కాబట్టి భవిష్యత్తు జ్ఞానం ఉంది కాబట్టి ఈ రాత్రికే బాబు నువ్వు ఏ మాట అయితే చెప్తున్నావో, చాలాసార్లు మనం ఏ మాట అయితే మనం చెప్తామో ఆ మాటకు ఆ రాత్రి గడిచే వరకు కూడా ఉండలేకపోతాం. అవునా కదా? ప్రభు అంటాడు ఈ రాత్రి తెల్లవారి కోడి కూయక ముందే, అంటే రాత్రి చెప్తున్న మాట పొద్దున కోడి కూయక ముందే, పొద్దున జామ అయ్యే ముందే, పొద్దున వేకోచక రాకముందే, పొద్దున సూర్యుడు ఉదయించే ముందే 3 సార్లు బంకేస్తావు. యూ కెనాట్ స్టే అట్లీస్ట్ ఫర్ ఎ నైట్. 3 సార్లు బంకాడు, వదిలేసాడు. రైట్, ఓకే. మళ్ళీ పునరుద్ధారణ అయినాక యేసయ్య పేతును పట్టుకుని అడుగుతున్నాడు, సీమోను బరియోనా ఏమంటాడు? చచ్చప్లసిలో కూర్చుని అందరికంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. మన పేరు పెట్టుకున్నావాడ. జోయేలో నేను పెట్టుకుంటాను, కృపమ్మ నువ్వు పెట్టుకో, లతమ్మ నువ్వు పెట్టుకో. లతమ్మ వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళంతా వేస్ట్, నువ్వు మాత్రం నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని దేవుడు అడిగితే ఎస్ గాడ్. అబ్బా, అది ప్రేమిస్తామో లేదో సెకండరీ విషయం. ఇంతమందిని విడిచేసి నన్ను అడిగినట్టే ఐఎమ్ సమ్వన్ స్పెషల్ కదా. 12 మంది ఉంటే 12 మందిని 11 మందిని అడగకుండా 12వ అడగడమే స్పెషల్ కదా. ఇట్స్ సంథింగ్ స్పెషల్. పేతురు ఇంకా అడిగేది కూడా ప్రశ్న కూడా ఏంది, వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేస్తూ వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఫస్ట్ టైం చాలా క్వశ్చన్. ఎస్ లార్డ్, నీకు తెలుసు కదా వీళ్ళంతా ఉత్తుత్తర కొడుకులు, ఇలా కనబడతారు రేపు కనబడరు, నేనైతే నిన్ను ఫుల్గా ప్రేమిస్తా. సెకండ్ టైం మళ్ళీ అడిగాడంటే ప్రభు అడిగాడు. తనకే ఏవో సరే ప్రభు కరెక్ట్ విన్నాడో లేదో సరే, లెట్ మీ క్లారిఫై. అవును ప్రభా నిజంగా వీళ్ళందరికంటే నేను ఎక్కువ ప్రేమిస్తాను. 3సారి అడిగితే కావాలని అడుగుతున్నాయింది. ఈ డౌట్ వచ్చేసింది అప్పటికి. నీకు అన్నీ తెలుసు కదా ప్రభు, ఇది ఒక్కటి తెలియదా నేను ప్రేమిస్తున్నా అని?
ఆ మధ్యలో ఒకటి ఉందమ్మా. ప్రతిసారి కూడా ప్రభు అంటాడు, ఏమంటాడు, నా గొర్రెల్ని మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను చూసుకోమని, సంరక్షించమని. నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇఫ్ యూ లవ్ గాడ్, యూ హ్యావ్ టు లివ్ ఫర్ గాడ్. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుని కొరకు జీవిస్తే, అప్పుడే దేవుని ప్రేమించినప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో, దేవుని కొరకు జీవిస్తావో, అప్పుడు సమకూడి జరుగుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు జరగదు. When you live for God. ఆ 2 వచనాలు ఒకటే అమ్మా. ప్రేమించడం, పిలువబడడం, సంకల్పం చెప్పడం. రెండో ఒకటి. When you love God, it will happen. ప్రేమించకుండా జరగాలంటే కష్టం. చాలాసార్లు దేవుని ప్రేమించడం అన్నీ కావాలి మనకు. యు వాంట్ ఎవ్రీథింగ్. దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పి ఆయన ఎంతసేపు ఆయన ఒక సోర్స్ లాగా వాడుకోవడము, ఆయన నుంచి పొందుకోవడమే, కానీ ఆయన గురించి మనం చేసేది ఏముండదు. ఏమైనా ఉంటుందా? ఒక రిక్వెస్ట్ కాలమే కానీ వర్క్ కాలం ఖాళీగా ఉంటుంది. ఉంటుందా? షీట్లో చూస్తే ఒక రిక్వెస్ట్ వర్క్ కాలం పెడితే ఇది ఫుల్ అవుతుంది, కానీ ఇది ఏముండదు. ఏమనంటే గుడికి రాలే. అందుకే మహాజ్ఞాని ఏమంటాడు, నరుని నీతి యెహోవాకు ఎలాగూ మేలు చేయను. నేను నీతిమంతునైతే దేవునికి పనికి వచ్చేది ఏముంది? అది ఏమైనా పనికి వస్తుందా? నేను మంచోని అనుకో, చాలా మంచోని అనుకో, దేవునికి ఏమైనా ఉపయోగం? ఏ ఉపయోగం లేదు. నా కుటుంబానికి ఉపయోగం, నా ఎవరైనా తెలిసిన వాళ్ళకి, అక్కపక్కన ఉన్నోళ్ళకి ఎవరికైనా పనికి వస్తుంది. దేవునికి ఏం లాగలేదు. అందుకే ఈరోజు దేవుని వాక్యం అంటే పవన్ నిజంగా నిన్ను ప్రేమిస్తే, షో మీ యువర్ లవ్, షో మీ యువర్ లవ్. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. నిజంగా ఇవన్నీ మనకు కావాలి. అన్నీ కూడా చెడు అంతా కూడా మేలుగా మలచబడాలి. ఎస్, గాడ్ ఈజ్ రెడీ టు డూ. ఆయన పని అది, ఆయన మేలు చేయడానికే ఉన్నాడు. ఈజ్ రెడీ. బట్ డూ యూ రియలీ లవ్ గాడ్? చాలాసార్లు దేవుని ప్రేమిస్తున్నామంటానికి ఈజీగా చెప్పేస్తాను. ఏమంటావు? ఎందుకు ప్రభా, నేను ఎందుకు ప్రేమిస్తాను? నేను చాలా ప్రేమిస్తాను. ఎస్. అందుకే యోహాను పత్రికలో అంటాడు కదా, కనబడే నీ సహోదరును ప్రేమించకపోతే హౌ క్యాన్ యు లవ్ మీ? కనబడుతున్నోని ప్రేమించలేమంట, కానీ కనబడినోని ప్రేమిస్తామంట. కదా? దూరంగా ఉన్న వాళ్ళని బాగా ప్రేమిస్తుంటాం మనం. ఎక్కడ దూరం ఉంటాడు, దూరం కొండలు నిన్ను ఉంటాయి. అంతే కదా? ఏసే అని స్తోత్రం నాయన. దూరంగా ఉన్న వాళ్ళు చాలా మంచి. చాలామంది అంటాడు, రావునమ్మా దూరం కొండలు చాలా ఉన్నగానే ఉంటాయి, ఉన్నగా కనబడతాయి. దూరంకి దగ్గరికి వస్తే తెలుస్తుంది కదా బరుసలు ఎన్ని ఉన్నాయో. వీడికని మొదలు కూడా తెస్తారు. ఎంత స్మూడ్గా, ఎంత జారిపోరు ఆడికైనా. ఏడు జారిపోతావు వాడికి. కాలు పెడితే బల్లికట్ట మంచిగా అతుక్కుంటావాడు. అంత బరుసులేడ ఆడేం నున్నగలేదు. ఆడ కనబడుతుంది నున్నగా అంతే. అందుకే దేవుని వాక్యం ఈరోజు పిల్లరా, వెన్ యూ డోంట్ లవ్ యువర్ నేబర్ హూమ్ యూ సీ, నువ్వు చూస్తున్న వారిని నువ్వు ప్రేమించలేకపోతే కనబడని దేవుని ఎలాగో ప్రేమిస్తావు. ఇఫ్ యు లవ్ మీ యూ విల్ ఒబే మై కమాండ్మెంట్స్ అంటాడు. నేను రెఫరెన్స్ ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా చాలా పెద్దగా అయిపోతారు రెఫరెన్స్ ఇస్తే. యోహాను పత్రికలు, యోహాను సువార్తలు అంటాడు 15వ అధ్యాయము 14వ అధ్యాయం 15వ వచనం అంటాడు, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే, ఒక వచనం చూపిస్తాము, తర్వాత చూపిస్తాం, మాకు చాలా ఇంపార్టెంట్ వర్షం చూపిస్తా. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే అంటాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడలా, ఇఫ్ యు లవ్ మీ, నా ఆజ్ఞలను ఎవరు చదివారు వాళ్ళే కానుకోగలరు. వాక్యం ఎవరు చదివారు వాళ్ళు ఖచ్చితంగా అయిపోయినది గట్టిగా చదివి. కాబట్టి విజయబాబు, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొనాలి. యూ హ్యావ్ టు ఒబే మై కమాండ్స్ ఇఫ్ యూ రియలీ లవ్ మీ. ఒక్క మాట చెప్పించి ముందుకెళ్తాను. నా టైం అయిపోయింది, లాస్ట్ ఉంది 2 నిమిషాలు. కెన్ ఐ టేక్ 2-4 ఒక 5 నిమిషాలు మ్యాక్సిమం అయితే కూడా. టైం అయిపోయింది. ఒక్క వచనం చూపించాలని ఆశ కలిగి ఉంది. చాలా ఇష్టమైన వాక్యం, దేవుడు నాకు చాలా వండర్ఫుల్. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం. మీకు ఒకవేళ నచ్చితే వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి, అవసరం లేదు లేకపోతే. చూడండి, చాలా వండర్ఫుల్ వాక్యం ఉంటుందమ్మా, చాలా బ్యూటిఫుల్. ఐ లవ్ దిస్ వర్స్. నిజంగా 7వ అధ్యాయము 9వ. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి
దాని ఆజ్ఞను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును. ఏమంటుండమ్మా? 1000 తరముల వరకు కృప చూపువాడును. హల్లెలూయా అంటుడు దేవుడు. అంటుడు ఆయన ప్రేమించే వారికి ఆయన నిబంధన, ఆయన కృప ఎన్ని రోజులు అంటే పిల్లలు 1000 తరములు నువ్వు ఆశీర్వదింపబడాలి. నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు 1000 తరముల వరకు ఆశీర్వదింపబడాలంటే నీవు దేవుని ప్రేమించాలి. when you love God you will be blessed for 1000 generations. చాలా బాగుంది కదా? వాట్ a వండర్ఫుల్ వర్స్. నిజంగా రోమాలు నిలబడతామంటాడు. 1000 తరాలంట దేవుడు అంటాడు. నువ్వు దేవుని ప్రేమిస్తే God says I'm going to bless you 1000 generations of yours. వాట్ a వండర్ఫుల్ వర్డ్. వాట్ a వండర్ఫుల్ ప్రామిస్. ఇప్పుడు చెప్పండి అమ్మ, కీడు జరుగుద్దా? నువ్వు ఆయన ప్రేమిస్తే, ఆయన సంకల్పం చెప్పున పిలువబడితే అందులోకి నేను పోను. ఎందుకంటే ఆయన సంకల్పం చెప్పున అంటే ఆయన పర్పస్ కొరకు నువ్వు జీవిస్తే, ఒక మాట చెప్పిన 4వది మాట్లాడడానికి వెళ్ళను, ఆయన పర్పస్లో నువ్వు జీవిస్తే God says I'm going to bless you for 1000 generations. ఇది దేవుడు 24వ సంవత్సరం నీకు నాకు ఇచ్చిన వాగ్దానం. దేవుడు అంటున్నాడు, ఇఫ్ యు నో మీ, ఆయన్ని తెలుసుకుని ఉంటే, ఆయన ఏం చేయగలుగుతాడో తెలుసుకుని ఉంటే, ఆయన ప్రేమించగలిగితే సమస్తము మేలు కలుగుటకు 1 రోజు 2 రోజులు కాదు 1000 సంవత్సరాలకు కలుగుటకు సమకూడి జరుగుతుంది. అలాంటి వాగ్దానం పొందుకున్న వారు వెళ్ళడానికి దేవుడు తన కృపా సాయం అని దయచేయను. ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాదిస్తోంది. అవును నాయన, చక్కని మాటలు వచ్చావు. అవును నాయన, అవును నాయన, నిన్ను ఎరిగిన వారిగా నాయన నువ్వేం చేయగలుగుతావో అనే సంగతి చూచాము. దాన్ని పొందుకోవడానికి మేమేం చేయాలో మాకు చూపించాలి. నిన్ను ప్రేమించి నీ సంకల్పము చొప్పున జీవించి ఆ మేలులన్నీ 1000 తరములకు పొందుకునే వారికి ఉంటకు సహాయం చేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయండి. వాక్యానుసరమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.